అంటే మీరందరూ యూత్, మీరందరూ లవ్, బ్రేకప్స్ అందులో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఒక స్పెషల్ సెగ్మెంట్ అనమాట. ఏంటంటే మనలోనే ఒక బ్రేకప్ అయిన పర్సన్ ఉన్నాడు. తను వచ్చి తన లైఫ్ జర్నీ, తన లవర్ తో ఏమైంది, అసలు ఎందుకు గొడవ అయింది, ఎందుకు బ్రేకప్ అయింది అని చెప్పుకోవాలి అనుకుంటున్నాడు. సో అతను పిలుద్దాం, అసలు లవ్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం ఒకసారి. సో తమ్ముడు ఒకసారి. నీ పేరేం పేరు? నా పేరు ఇంద్రనీల్ అన్న. అసలు ఏం జరిగింది? 4 years లవ్. ఫస్ట్ లో బాగానే ఉండే, ఇద్దరం ఎట్లా అంటే ఒక్కరికి వదిలేసి ఒకరు ఉండలేకపోతుండే. సో నేనేం చేసినా సరే నిజం ఉండొచ్చేమో అని చెప్పి ఫస్ట్ ఫ్రెండ్ గానే ఉండి, ఆ తర్వాత ఒక రోజు నాకు మా ఇంటికి వచ్చి మా వాళ్ళతో చెప్పింది, ఇట్లా నేను తనని లవ్ చేస్తున్నా. నేను చెప్తే యాక్సెప్ట్ చేయట్లేడు ఆయన, ఒకసారి మీరైనా చెప్పండి అని అంటే మా సిస్టర్ చెప్పింది. ఆమె నేను ఒక అమ్మ నాన్న లేని లోటు నీకు తీరుస్తుందంట అనేసి అన్నదాన్ని. SHM మోడల్ దాంట్లో ఏజెన్సీలో జాయిన్ అయ్యి ఆర్టిస్ట్ గా కూడా చేశాను. సో మోడలింగ్ చేయడం వల్ల నాతో అంటే కోలిక్స్ మోడల్స్ కానీ వాళ్ళందరూ ఉంటారని చెప్పేసి నేను వాళ్ళతో పిక్స్ తీసుకోవడం, అలా తీసుకోవడం వల్ల తనకి డౌట్ వచ్చేసి, నువ్వు ఎప్పుడు గర్ల్స్ తో ఫొటోస్ పెడతావు, ఎప్పుడు నువ్వు నీ షూట్స్ లో బిజీ ఉంటున్నావు, నీ మోడలింగ్ అంటున్నావు, అదంటున్నావు, నువ్వు అసలు లైఫ్ లో సెట్ అవుతావో కావో, అసలు నాకు డౌట్ గా ఉంది అది ఇది అంటే, సరే నేను ఏం చేయాలి నువ్వు నమ్మాలంటే, నాకు వచ్చేసి ఈ రోజు అని చెప్పింది అన్న. నేను ఏం కూడా ఆలోచించలేను. తన కోసం మార్నింగ్ 3 o'clock వెళ్ళి ఆమె 8 o'clock వరకు కాలేజ్కి వస్తుంది. ఆ టైం వరకు వెయిట్ చేసి తన కార్లో తీసుకెళ్లి ఒక చిన్న టెంపుల్లో పెళ్లి చేసుకున్నాను. అప్పుడు ఎట్లా అంటే అది మ్యారేజ్ చేసుకున్న ఒక నెక్స్ట్ డేకి తన ఫోన్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు హ్యాక్ చేసి, ఎందుకు నైట్ మొత్తం ఫోన్ ఇలా బిజీగా వస్తుంది అది వస్తుంది అని చెప్పేసి హ్యాక్ చేసి ఎవరి త్రూలో మాట్లాడుతుంది, అసలు ఎవరితో మాట్లాడుతుంది అంటే నేను వచ్చాను. అదే టైంలో నేను ఆఫీస్ నుంచి వస్తున్న టైంలోనే ఇంటికి వెళ్ళిన దగ్గరనే నన్ను మా ఇంటి ముందే కొట్టేసారు అన్న. ఆ తర్వాత తన కోసం అని చెప్పి 3 months హాస్పిటల్లో ఉన్నా. నాకు ఒక చిన్న కాల్ చేసి, నువ్వేమన్నా చేసుకో, నేను నీకోసం ఇంకా వెయిట్ చేస్తా, నువ్వు మంచిగా అయ్యి నా కోసం రా, నువ్వు నీకోసం ఎప్పటికీ వెయిట్ చేస్తా లైఫ్ లాంగ్ అని చెప్పింది అన్న. మా వాళ్ళు నాకు సర్జరీ చేయించి ఆ తర్వాత రెస్ట్ తీసుకొని మళ్ళీ నేను క్యూర్ అయ్యి వచ్చేసరికి తను వాళ్ళ బావతో తర్వాత మా మ్యాటర్ వాళ్ళ బావకి తెలిసి, వాళ్ళ బావ కూడా అన్నాడంట, అసలు ఎందుకు నీకు, నేను అవసరం లేదు కదా, నువ్వు ఇంకా చిన్న పిల్లవి, నీ ఏజ్ ఇంకా 20 years, నా ఏజ్ ఒక 25, నేను నీతో ఎలా కూడా మీట్ అవ్వలేను, అసలు నేను నా లైఫ్ లో ఊహించుకుంటలేను, ఏదో మీ వాళ్ళు చెప్పిరు అనేసి నేను దీనికి యాక్సెప్ట్ చేస్తా తప్ప నాకు అసలు నువ్వు ఇష్టం లేదని చెప్పి నడి రోడ్లో వదిలేసిపోతే, నేను కార్ తీసుకొని తనని తీసుకొని వాళ్ళ మమ్మీతో చెప్పిన, ఇప్పటికైనా నాకు ఇవ్వండి, ఆయన అట్లా చేస్తుండు సో అని చెప్పి వాళ్ళ మమ్మీ కాళ్ళ మీద పడితే ముఖం పైన ఉంచేసింది. నా ఫ్యామిలీకి వదిలేసి నేను ఒక 3 months బయటకు వెళ్ళిపోయినాను. నన్ను నేను మోటివేట్ చేసుకొని మళ్ళీ వచ్చిన తర్వాత ఒక అబ్బాయితో కనిపించింది. నేను పోయి అడిగా, అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నువ్వు నన్ను చేసినావు, మీ భావాన్ని చేసినావు, ఇంకెందుకు అట్లా అబ్బాయితో అంటే, అది నా ఇష్టం నా లైఫ్ అనేసి. ఏంది నీ ఇష్టం నీ లైఫ్, అసలు ఆడపిల్లవా లేకపోతే ఇంకేమైనా అని చెప్పి తిట్టి కొట్టినా కూడా అన్న. అక్కడే కొడితే అప్పుడు నేను ఇప్పుడు మాట్లాడలేను, నేను మాట్లాడతా తర్వాత అని చెప్పి అటు నుంచి వెళ్ళిపోయిందన్న. నా ముందు వాడి బండికి వెళ్ళిపోయింది. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు కరెక్ట్ 6 o'clock కాల్ చేసి నైట్ 12 వరకు మాట్లాడింది అన్న. అసలు ఏం జరిగింది, నువ్వు ఏం స్టోరీలు చెప్పకోనంటే, నీ ఫ్రెండ్స్ చెప్పిరు నువ్వు చచ్చిపోయినావు అని చెప్పిరు అని చెప్పారు. చిన్న సిస్టర్ది పెళ్లి ఉండే, పెళ్లికి వచ్చింది, మా ఫ్యామిలీతో అందరితో బాగానే ఉంది. నెక్స్ట్ డే వచ్చి నీకు సర్ప్రైజ్ ఇస్తున్నా, ఒక ప్లేస్ కి తీసుకెళ్ళింది అన్న. తప్పు ఒప్పుకుంది అని చెప్పేసి నేను యాక్సెప్ట్ చేసి తీసుకుని పోయేసరికి వాళ్ళ మామయ్య వాళ్ళని తీసుకొచ్చి కుట్టిపిచ్చేసింది అన్న. అప్పుడు ఇంకా బ్లాక్ మెయిల్ చేసిండు, అది చేసిండు, నా ఫొటోస్ మాఫింగ్ చేసి ఇన్స్టాలో పెడుతున్నా చెప్పి బతలం లేపిన.
నాకు ఇప్పటికీ 2 times స్ట్రోక్ వచ్చింది తన గురించి ఆలోచించి. ఇంకొకసారి వస్తే నేను బ్రతకను అని కూడా తెలుసు. సారీ అక్క, నీకు తెలీదు, నేను ఈ స్టేజ్ నుంచి చెప్తున్నా 2 times స్ట్రోక్ వచ్చింది. అది నీకు 1 time వచ్చిందనే తెలుసు. ఇంకొకసారి వస్తే నేను బ్రతకను. ఇప్పుడు కూడా నేను డిప్రెషన్లోనే ఉన్నా, అందుకని చెప్పి ఇట్లా అయిపోతున్నా. మీరు ప్రతిరోజు నా గురించి బాధపడుతున్నారని చెప్పి ప్రతిరోజు నవ్వుతూ నటిస్తూ మీతో ఉంటున్నా. సారీ అక్క. తమ్ముడు, నేను చెప్పే అంత టోన్ కాదు కానీ నేను చెప్తున్నాను విను. ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్ వెనకాల ఒక పెయిన్ లవ్ స్టోరీ ఒకటి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఆ స్టేజ్ నుంచి వచ్చిన ఉంటారు. సో తప్పకుండా నువ్వు అనుకున్నది చేయి, తప్పకుండా సక్సెస్ అవుతావు. ఇది తీసేసే మైండ్ లో. బ్లెస్సింగ్స్ ఉంటే నేను ఇండస్ట్రీలో ఒక మంచి ఆర్టిస్ట్గా ఎదగాలని ఉందన్న. మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. ప్రజెంట్ ఒక విషయంలో హ్యాపీ అన్న, ఎందుకంటే నేను అనుకుంటుంది నేను సాధిస్తున్నా. తను ఇప్పుడు నన్ను చూసి బాధపడుతుంది. రీసెంట్ గానే నాకు ఒక కాన్స్టిట్యున్సీలో అంటే పాలిటిక్స్ కి ఎంటర్ అయినన్నా. సో నేను చేసిన సోషల్ వర్క్ కానీ, ఇంకొకటి నేను INV సేవా ట్రస్ట్ అని చెప్పి నాలాంటి అంటే పేరెంట్స్ లేని వాళ్ళకి, ఫుడ్ వాళ్ళ లేని వాళ్ళకి కోవిడ్ టైం నుంచి నా సొంత మనీతో అంటే మా ఆస్తుల్లో కొంచెం అమ్మేసి మరీ వాళ్ళకి సేవ చేస్తున్నాను. సో ఇవన్నీ ఇప్పుడు వీడియోస్ నేను బయట పెట్టడం వల్ల తను చాలా బాధపడుతుందని చెప్పి కూడా ఎవరు ఎక్స్క్యూజ్ చేయొద్దు. నేను కూడా చేయను. మళ్ళీ మీ లవ్ పోయింది అని అంటే మళ్ళీ తెచ్చుకోవాలని అస్సలు ట్రై చేయకండి ప్లీజ్. మా ఊడు చెప్తుంటే చాలా మంది కనెక్ట్ అయ్యారు. ఇక్కడ మీలో కూడా చాలా మంది ఏడ్ చేశారు. మీకేమన్నా గుర్తొచ్చాయా? అమ్మ మీరు సెకండ్, మీరు ఏడ్ చేశారు అంటే 1 side లవ్ ఉంది. సో అది ఫెయిల్ అయింది. ఏమైంది? అసలు ప్రపోజ్ చేశారా మీరు? చెప్పాను కానీ తనే రిజెక్ట్ చేశారు అంతే. వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి రిజెక్ట్ చేశారు. ఒక్కటి మాత్రం చెప్తా, ప్రియ అంటే ప్రేమించడం, మా అంటే మరణించడం కాదు. 2 మనస్సులు కలుస్తేనే ప్రేమ. ఇది మాత్రం పక్కా గుర్తుపెట్టుకో. నేను అనుకున్న అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నా ఎంబడి పడ్డ అమ్మాయి నేను 2 రోజులు పట్టించుకోలేదు. సో తన లవ్ నేను యాక్సెప్ట్ చేసినాను. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, 2 ఫ్యామిలీస్ ఒప్పుకున్నాయి. సో స్టిల్ ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నాం. సో హ్యాపీ. కానీ లవ్ చేసి మోసం చేయాలనుకున్న వాళ్ళు మాత్రం రాకండి మా లైఫ్లోకి ప్లీజ్. మమ్మల్ని వదిలేయండి, మా దారి ఏదో మేము చూసుకుంటాం. లాస్ట్ ఒకటి చెప్తా, అమ్మాయి ప్రేమ కన్నా అమ్మ ప్రేమ ఎంతో గొప్పది. అది అర్థం చేసుకోండి మీరు. తమ్ముడు ఏం కాదు, నువ్వు మంచిగా సక్సెస్ అవుతావు. నువ్వు అనుకున్నవన్నీ చేస్తావు. ఓకేనా?